హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బోనం కుండ అయితే తెచ్చినాం. బోనం కుండ తెచ్చిన తర్వాత కొన్ని అందులో అయితే నీళ్లు పోసి వేడి చేయాలి. మేమైతే ఇలా చేస్తాము. తర్వాత కుండను కొబ్బరి పీస్తో కడిగి అందులో బియ్యం అయితే పోసి అలాగే ఉండాలి. ఆ నీళ్లు వంపితేనైతే అమ్మవారికి అయితే ఇష్టం ఉండదు. తర్వాత అలాగా అన్నం అయిన తర్వాత కుండ చుట్టూ అయితే సున్నం రుద్ది మధ్యలో నూనె రాసి పసుపు రాయాలి. తర్వాత నేనైతే అమ్మవారైతే ఫేసు కుండ మీద అయితే వేస్తున్నా. ఎవరికి ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు చేసుకోవచ్చు. కొందరైతే లైన్స్ వేస్తారు, ఇంకొందరైతే బొట్లు పెడతారు, ఇంకొందరైతే పసుపు కుండ చుట్టూ చుట్టి అమ్మవారి ఫేస్ అయితే దింపుతారు. నేనైతే ఈ విధంగానైతే వీడియోలో చూపిస్తున్న విధంగానైతే నేనైతే రెడీ చేశాను కుండనైతే. అలాగే ముక్కు పుడక కూడా వేశాను. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. తర్వాత కుండ చుట్టూ అయితే బొట్లు, పసుపు, కుంకుమతో అయితే మొత్తం రెడీ చేసుకోవాలి. ఇలాగైతే రెడీ అయిపోయింది. అలాగే చిన్న కుండ కూడా అలాగే చేయాలి. తర్వాత నేనైతే మెరుపు మా చీకట్లో అయితే మంచిగా అవుపియాలని, మా బోనం మంచిగా కనబడాలని అయితే మెరుపు కూడా అద్దిన. చీకట్లో అయితే మంచిగా మెరుస్తుంది కదా, అందుకని అలా పెట్టేసిన. మీకు అలా చిన్న కుండ కూడా పెట్టాలి. బొట్లు పెట్టి అందులో అయితే బెల్లం శాఖ వేయాలి. అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఫైనల్గా మా బోనం అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.